ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలు, బీహార్లో కూడా భూమి కంపించింది. ఢిల్లీలో తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో బయటికి పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 4.0గా నమోదైంది. దీని కేంద్రం ఢిల్లీ చుట్టూ ఉందని సమాచారం. బీహార్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. సివాన్ కేంద్రంగా ఇది ఏర్పడింది. రెక్టర్ స్కేల్పై 4.0గా నమోదైనట్టు అధికారులు తెలిపారు. Morning by 5:35, I think so. We felt the shaking. Some around four points. Earthquake around early morning in the 5:30, and we came out of the room. So, and we planned to see the gateway. We came here. So, we may feel another earthquake or something like that. So, we came here. భూమి కింద ఏదో విరిగిపోతున్నట్టు అనిపించిందని స్థానికులు చెప్తున్నారు. 2 సెకండ్ల పాటు భూమి కంపించిందని అంటున్నారు. చాలా కాలం తర్వాత ఢిల్లీలో ఈ స్థాయిలో భూకంపం సంభవించిందంటున్నారు స్థానికులు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఢిల్లీలో భూకంపంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు వచ్చాయన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు.